అయితే ఇక్కడ నేను చెప్పాల్సుకుంది ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదు, కానీ ఇంజనీర్లు మాత్రం డబ్బులు సంపాదించుకున్నారు. చూస్తే అసలు మనుషులు ఎలా నవ్వాలో అర్థం కాని పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఒక ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యొక్క ఆస్తి కొన్ని వందల కోట్ల రూపాయలు. ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు రైడ్లు చేశారు. సుమారుగా కొన్ని వందల కోట్ల ఆస్తికి సంబంధించిన వివరాలు ధ్రువపత్రాల మొత్తం కూడా స్వాధీనపరుచుకున్నారు. చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆ ఇంజనీర్ పేరు నూనె శ్రీధర్. ప్రస్తుతం అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. నిన్నటి నుంచి కూడా శ్రీధర్ ఇంట్లో ఏసీబీ రైట్స్ కొనసాగుతున్నాయి. దాదాపుగా ఆయన ఆస్తి విలువ 500 కోట్ల రూపాయలట. మరి ఒకవైపేమో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి చెప్తున్నారు. మరి దాంట్లో పనిచేసిన ఒక సామాన్యమైన ఇంజనీరే ఈ స్థాయిలో డబ్బులు సంపాదించగలిగాడు. ఈ స్థాయిలో ఒక బిగ్గెస్ట్ స్కామ్కి తెరలేపగలిగాడంటే అర్థం చేసుకోండి. మరి 500 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించడం అంటే చిన్న విషయం ఏం కాదు. మరి ఒక ఎగ్జిక్యూటివ్ ఒక ఇంజనీర్ జీతం సుమారుగా 1 లక్ష, పోనీ 1,50,000, అలవెన్సెస్తో కలిపి 2 లక్షల రూపాయలు, ఏడాదికి 25 లక్షల రూపాయలు. దాంట్లో ఖర్చులు ఇతరత్ర గట్రా అన్నీ పోగా ఆయనకి మిగిలేది ఎంత? ఈ ఆస్తి ఎలా సంపాదించగలిగాడు? ఇక మీ ఊహకే వదిలేస్తున్నానది. 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. స్థిర చరాస్త్ర డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకుంటున్నారు. భారీగా బంగారం, డైమండ్స్, ప్లాటినం ఆభరణాలని, కార్లను కూడా సీజ్ చేశారు. ఇక కరీంనగర్లో, వరంగల్లో, హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. 16 ఎకరాల భూమి కూడా ఉంది. అపార్ట్మెంట్స్ని కూడా గుర్తించారు. గాయత్రి పంప్ హౌస్ నిర్మాణంలో ఇన్ఛార్జిగా వ్యవహరించారు ఈ శ్రీధర్. అయితే కాంట్రాక్టర్ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. నిన్న కాళేశ్వరం విచారణకి కేసీఆర్ వచ్చి వెళ్ళగానే ఈ ఇంజనీర్ని అరెస్ట్ చేశారు. ఒకసారి మీకు అఫీషియల్గా ఈ కేసుకు సంబంధించి అధికారులు, ఏసీబీ అధికారులు ఏం చేశారు, ఎటువంటి ఆస్తులు అనేది ఒకసారి మీకు డాక్యుమెంట్ చూపిస్తాను. నా చేతిలో కూడా డాక్యుమెంట్ ఉంది. ఒకసారి పీసీఆర్ పే చేయండి. ఇక్కడ చూడండి, రిజిస్టర్డ్ అగేన్స్ట్ శ్రీ నూనె శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ అండ్ సిఐడి డిపార్ట్మెంట్, డివిజన్ నెంబర్ 8, ఎస్ఆర్ఎస్పీ క్యాంప్, చొప్పదండి, కరీంనగర్. సో దీంట్లో ఏం మెన్షన్ చేసి ఉంది ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి ఒకసారి. దాంట్లో 1 విల్లా ఇన్ తెల్లాపూర్ సుమారుగా ఒక 3-4 కోట్లు, 1 ఫ్లాట్ ఇన్ షేక్పేట్ యావరేజ్గా 2 CR, 3 ఫ్లాట్స్ ఇన్ కరీంనగర్ ఆన్ అండ్ యావరేజ్గా ఒక 2 CR ఒక్కదానికి. కమర్షియల్ స్పేస్ అట్ అమీర్పేట్, ఇక దీనికైతే కమర్షియల్ స్పేస్ అంటే కనుక ఒక 100 కోట్లు అయి ఉంటుంది. 1 ఇండిపెండెంట్ బిల్డింగ్ అట్ హైదరాబాద్, 1 ఇండిపెండెంట్ బిల్డింగ్ అట్ వరంగల్, 1 ఇండిపెండెంట్ బిల్డింగ్ అట్ కరీంనగర్. సామాన్యమైన జనానికి ఉండడానికి కనీసం జాగ దొరకడం లేదు, ఒక గజం జాగ దొరకడం లేదు ఉండడానికి. కనీసం వాళ్ళు మరణించిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో అయితే, ఉదాహరణకి మలనా సాగర్కు సంబంధించిన బాధితులు ఎవరైతే ఆ సొంత ఊర్లని, గ్రామాలని, తమకు పశు సంపదని, నివాసాలని మొత్తాన్ని వదిలేసుకొని వస్తే సిద్దిపేట, దుబ్బాక సమీప ప్రాంతాల్లో వారందరికీ నివాసాలు ఏర్పాటు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు. సో గతంలో ఎలక్షన్ నేపథ్యంలో చాలాసార్లు నేను సందర్శించినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు కనీసం వారు మరణిస్తే వారిని అంత్యక్రియలు పూర్తి చేయడం కోసం కూడా జాగా లేని పరిస్థితి. కానీ ఇక్కడ ప్రతి చోట ఎకరాలకెకరాలే, 16 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, 19 రెసిడెన్షియల్ ప్రైమ్ ఓపెన్ ప్లాట్స్ హైదరాబాద్లో, వరంగల్లో, కరీంనగర్లో ఉన్నాయి. 2 4-వీలర్స్ ఉన్నాయి, బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి, గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక సామాన్యమైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇక్కడ నేను సామాన్యమైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, కాళేశ్వరం స్కామ్ అనేది చాలా పెద్ద ఎత్తున జరిగిందనేది కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఘోష్ కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ కేసీఆర్ కూడా విచారించింది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామాన్యుడు ఎందుకు అంటున్నానంటే, చాలా మంది దీని వెనుక ఉన్నారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. కాబట్టి నూనె శ్రీధర్ ఇందులో సామాన్యుడే. సో సామాన్యుడే 500 కోట్ల రూపాయలు సంపాదించగలిగాడంటే రేపటి రోజున ఇంకా బయటపడే కొలది ఎంతెంత ఆస్తులు బయటపడతాయని ఆలోచిస్తేనే కొంత ఆశ్చర్యం వేస్తోంది. 500 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని నూనె శ్రీధర్ దగ్గర నుంచి కీలకమైన డాక్యుమెంట్లని మొత్తాన్ని కూడా దత్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని అదుపులోకి తీసుకొని అటు చెంచల్గూడ జైలుకి తరలించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో గాయత్రి పంప్ హౌస్ దగ్గర ఇన్ఛార్జిగా పనిచేసిన నూనె శ్రీధర్ ఆస్తులు 500 కోట్ల రూపాయలు. మరి దాంట్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన వారు, ఆ తర్వాత వివిధ స్థాయిలో అధికారులుగా పనిచేసిన వారు, ఫైనాన్స్ సెక్రటరీలు అంతా కూడా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి లింక్ అయిన ప్రతి ఒక్క అధికారిని కూడా ఈ రకంగానే విచారించే అవకాశం ఉందా? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర 500 కోట్ల రూపాయల ఆస్తులు దొరికాయంటే ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? రైట్ శ్రీధర్, వినిపిస్తావునా? సారీ మధు. సో మధు, ప్రజెంట్ ఈ విషయం పైన ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? అంటే శ్రీధర్ విషయంలో చాలా కీలకమైన పత్రాలని, చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ మధు, ఈ విషయంలో ఇంకా ఎంత దూరం వరకు వెళ్ళగలుగుతారు? అటు అధికారులు ఇంకా ఎంతమందిని విచారించే అవకాశం ఉంది?
యాక్చువల్ ఒక అధికారిగా ఉన్నటువంటి ఈగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరనే 500 కోట్ల మార్కెట్ వాల్యూ కలిగినటువంటి ఆస్తులు ఉన్నాయంటే ఎంత పెద్ద అవినీతి జరిగిందో కాళేశ్వరంలో అనేటువంటిది చర్చ కొనసాగుతోంది. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం నిన్న రైట్స్ జరిగాయి పలు ప్రాంతాల్లో. ఆయనకు సంబంధించినటువంటి లాకర్స్, ఇంట్లో ఆస్తులు, తర్వాత వివిధ ప్రాంతాల్లో ఆయనకు సంబంధించినటువంటి ఫ్లాట్లు, ఇండ్లు, ఆస్తుల రూపంలో ఉన్నటువంటి వాటన్నిటిని గుర్తించారు. పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చర్చలు కూడా చేయలేరు. భారీగా మొత్తం 13 ప్లేస్లలో జరిగితే బంగారం, డైమండ్స్, ప్లాటినం ఆభరణాలు, కార్లు కూడా దొరికినటువంటి పరిస్థితి. పలు హోటళ్లలో పార్ట్నర్షిప్, తర్వాత కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లో కమర్షియల్ బిల్డింగ్స్, 19 ఓపెన్ ప్లాట్లు, 16 ఎకరాల భూమి, అపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా కేవలం గాయత్రి పంప్ హౌస్ నిర్మాణంలో ఉన్నటువంటి అయితే బాహుబలి మోటార్లుగా చెప్పుకుంటున్నటువంటి మోటార్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పర్మిషన్లు, అనుమతుల కోసం మాత్రమే తీసుకున్నటువంటి ముడుపులు ఇవి. అంటే కాళేశ్వరంలో ఎంత పెద్ద అవినీతి జరిగిందో దీని ద్వారా తెలుస్తుంది అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి, ఇంకా చాలా మంది పైన రైట్స్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఇప్పటికే పూర్తి స్థాయి విచారణ కొనసాగుతా ఉంది. దీనిపైన ఇంకా చాలా మంది దీంట్లో అవినీతి పరులు బయటపడే అవకాశం కనిపిస్తా ఉంది. నిన్న దీనికోసం ఏంటంటే నిన్ననే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. నిన్ననే ఈయన పైన నూనె శ్రీధర్ పైన దాడులు జరిగాయి. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఇన్ని ఆస్తులు అక్రమంగా గుర్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. విచారణ పేరిట మరింత విచారణ చేసే అవకాశం ఉంది. ఈయన ఒక్కడైనా, ఈయనతో పాటు ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఎంతమంది ఉన్నారు తెలిసే అవకాశం ఉంది. రైట్ మధు, అంటే ఒక సామాన్యమైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర 500 కోట్ల రూపాయల ఆస్తి పట్టుబడింది, అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ ఏసీబీ స్వాధీనం చేసుకుంది అని అంటే ఇంకా పై స్థాయిలో సిఎన్సీల వరకు కానివ్వండి, పై స్థాయి అధికారులకు కానివ్వండి, ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టు అంశంతో లింక్ అయిన ప్రతి అధికారిని కూడా ఈ రకంగా విచారించే అవకాశం ఉందా? కొంతమంది దీంట్లో అనుమతులు ఇచ్చినటువంటి వారిని, తర్వాత వీటన్నిటికీ ఎవరెవరైతే ఆ టైంలో ఓకే చెప్పినటువంటి పరిస్థితి ఉందో ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన విషయంలో, అనుమతుల రూపంలో విషయంలో వారందరి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విచారణ పేరిట వారిపైన కూడా కొద్దిమంది పైన దాడులు జరిగే అవకాశం ఉంది. కేవలం ఇంజనీర్లు, ఈఈలు, ఈ ఈఎన్సీలు పనిచేసినటువంటి వీళ్ళపైనే కాదు, ఇంకా వీరికి ముడుపులు ఇచ్చినటువంటి వారు, మధ్యవర్తిత్వం వహించినటువంటి వారి పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక స్టేట్మెంట్ చేశారు ఢిల్లీలో. కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ ని బయట పెడతాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ముఖ్యమంత్రి ఏం చేయబోతా ఉన్నారు, ముఖ్యమంత్రి ఎలాంటి డాక్యుమెంట్స్ బయట పెట్టబోతా ఉన్నారు, అవినీతికి సంబంధించినటువంటి అంశం చర్చ అయితే కొనసాగుతా ఉంది. ప్రతిపక్షం ఇటు అధికార పక్షం పైన పెద్ద స్థాయిలో దాడులు జరుగుతా ఉన్నాయి. మాటలతో ఇప్పుడు అధికారుల పైన, ఈగా పనిచేసినటువంటి అధికారి పైన దాడులు జరిగిన 500 కోట్ల మేర మార్కెట్ విలువ కలిగినటువంటి ఆస్తులు జప్తు చేయడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది అందరికి కూడా. సో 1,00,000 కోట్లు, దాదాపు 98,000 కోట్లు అంటున్నారు. అన్ని వేల కోట్ల ప్రాజెక్టులో ఎంత మేర అవినీతి జరిగింది, ఎలాంటి నాసిరకం పనులు జరిగాయి అనేటువంటిది చర్చకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది మరికొంతమంది అధికారులపై. రైట్, అంటే ప్రస్తుతానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నూనె శ్రీధర్ యొక్క వ్యవహారం ఎలా బట్టబయలైంది, ఆయనతో పాటుగా బహుశా ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో ఈ స్థాయిలో సంపాదించి ఉంటే ఆయన పైన వాళ్ళకి ఇట్లా గతంలో మనం చూసాం అనేక కేసుల్లో కూడా ఒకరిపై ఒకరు లింక్ ఉంటూనే ఉంటుంది. సో అతను చెప్తూ తీసుకున్నాను, వీళ్ళు చెప్పడం వల్ల తీసుకునే రకంగా లింక్స్ ఉంటూనే ఉంటాయి కాబట్టి సో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తన విచారణ ఎవరిపైన పేర్లు బయటపెట్టాడా, ఇంకెవరైనా దీంట్లో భాగస్వామిగా ఉన్నారు, ఆ సమయత కాంట్రాక్ట్ సంస్థ నాకు ఇంత చెల్లించింది, ఇంత తీసుకున్నాను, ఇంకొకరికి ఇంత ఇచ్చినటువంటి ఈ లింకప్స్ ఏమైనా ఉన్నాయా?